ఎందుకు ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రు? ఇంకా మంచిగా వేసిండ్రు. తండ్రిని కూతురిని మంచిగా వేసిండ్రు. భయ్ ఎంత నమ్మితువా నువ్వు. నేడు కాంగ్రెస్ లోకి కడియం శ్రీహరి, వరంగల్ పోటీ నుంచి తప్పుకున్న కూతురు కావ్య, లోక్సభ బరిలోకి కడియం శ్రీహరి. కాదు ఇంకా ఇంకా ఏం ముఖం పెట్టుకొని వీళ్ళు ఇంకా కాంగ్రెస్ లోకి పోతాం మేము, బీజేపీ రేపు బీజేపీ కూడా పోతుంది. ఇక కాంగ్రెస్ అక్కడ రాకపోతే కథం మళ్ళీ బీజేపీ కాండువా, తెలుగుదేశం కాండువా కప్పుకుంటేవి, బీఆర్ఎస్ కాండువా కప్పుకుంటేవి, ఇప్పుడు కాంగ్రెస్ కాండువా కప్పుకుంటాను, ఇక రేపు బీజేపీ కాండువా కప్పుకుంటావు. ఆల్రెడీ వయసు దగ్గర పడ్డది, ఆరోగ్యం కూడా సహకరిస్తలేదు. ప్రస్తుతం నీ ఆరోగ్య పరిస్థితి ఎట్లున్నదో నీకు తెలుసు. నిన్ను చూసి అంత బాహుబలి అనుకుంటాను నీ కార్యకర్తలు. పాపం పాపం మా ధర్మసారాలు అయితే ఎడ్డోళ్ళు, పాపం ఎడ్డోళ్ళు. నేను ఏనాడు నన్ను చూస్తేనే పాపం మా పిల్లలే, మళ్ళా అంతా మా బీసీలు ఎస్సీలు, అంతా మా బీసీలు ఎస్సీలే. జర తమ్ముళ్ళారా అన్నలారా మీకు చెప్తాను, గీన లీడరారా, గీన లీడరా, అయ్యో గీన బక్క జెర్సన్ లీడర్. ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు నిలబడి కొట్లాడింది. ప్రతిపక్షం ఏది చేస్తున్నా కూడా బయటికి తీసుకొచ్చి మాట్లాడింది. ఇంట్లో అంటాడు దళిత దొర అని పేరున్నది నాకు, దళిత దొర అని. కార్యకర్తలు పోదామంటే కథం పైకెక్కి కూర్చుంటాడు. ఇక 8 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టిండు అక్కడ టీచర్స్ కాలనీలా. ఎట్లా కట్టిందో జరగదు, బయటికి తీరి 8 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఆ 8 కోట్లు అంత పెద్ద బిల్డింగ్ కట్టడానికి పైసలు ఎక్కడో జరదీరి. అవినీతి ఆరోపణలు వచ్చినాయని మేము పార్టీ మారినాం, మేమంతా సొక్కపోసలం శుద్ధపోదాం. మరి 8 కోట్ల బిల్డింగ్ ఎట్లా వచ్చని అయ్యాకు కడియం కావ్య గారు? 8 కోట్ల రూపాయల బిల్డింగ్ ఎట్లా వచ్చింది? డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉన్న మీరు టీచర్స్ కాలనీలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీ నాయన విద్యాశాఖ మంత్రిగా టిఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఇంకా డబుల్ బెడ్రూమ్ లోనే ఉన్న మీరు ఒక్కసారిగా 8 కోట్ల బిల్డింగ్ లోకి ఎట్లా మారిండ్లు? మీ మేడ అద్దాల మేడ ఎట్లా మారింది? ఏ అవినీతి చేయకముందే, ఎవరి దగ్గర దోచుకోకముందే మీకు ఆ అద్దాల బిల్డింగ్ వచ్చిందా? గా అవినీతి ఆరోపణ జర మీరు బయటకు వచ్చి చెప్పాలి. చిలుకా ప్రవీణ్ గా అడుగుతున్నా, 8 కోట్ల బిల్డింగ్ ఎట్లా వచ్చింది కడియం శ్రీహరి గారు? మీకు ఎందుకు ఓపిక పట్టినామంటే మా దళితుల నుండి ఒకడు గట్టిగా ఉన్నాడు, నిబద్ధత ఉన్నాడు, నిజాయితీ ఉన్నాడు, ఒక క్యారెక్టర్ ఉన్నాడు. ఏ కులమైనా మాకు అవసరం లేదు, క్యారెక్టర్ ఉన్నాడు అనుకున్నాం. కానీ గింత క్యారెక్టర్ చంపుకున్నాడు కానీ, గింత క్యారెక్టర్ దిగజారినోడు కానీ మాత్రం మేము అనుకోలే. ఇంకా నువ్వు రాజయ్య, రే రాజయ్య నీ క్యారెక్టర్ ఉన్నదారా? నేను మాట్లాడితే రక్త కన్నీరు పెడతాను, నేను మాట్లాడితే ఇప్పుడు నువ్వు రక్త కన్నీరే పెడతావు. జర ఇది లైవ్ అని ఊరుకుంటాను. ఇంకా చూడు నీ ఆలోచనలు ఏమున్నాయో మాకు తెలుసు. ఎంపీగా, వరంగల్ ఎంపీగా మీరు పోటీ చేసి మెల్లగా నీ బిడ్డకు మళ్ళా ఇదే స్టేషన్ గన్పూర్లో రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేయాలనుకుంటున్నావు. ఆ పునాదులు కాదు అవి, ఆ బొందలు దోడి అలా పెడతాం మిమ్మల్ని. 40 సంవత్సరాలుగా స్టేషన్ గన్పూర్లో ఉన్న మాదిగ వారు, మా బీసీలు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటే ఎవరికే సాయం చేసిండ్రు మీరు? మేము చూపెడతాం ఇప్పుడు రాజకీయం, మేము చూపెడతాం, ఇక మీరు చూడాలి. దళిత దొరవు నువ్వు, అంబేద్కర్ భావజాలం లేని, బహుజన భావజాలం లేని, టిఆర్ఎస్ ఉద్యమంలో లేని, తెలంగాణ ఉద్యమంలో లేని ఫక్తు రాజకీయ వ్యభిచారివి నువ్వు. ఇప్పుడు ఇక భరించి ఈ రోజు నుండి నీకుంటది గాట.